అమెరికా డ్రీమ్లో ఉన్న టెక్కీలకు ఇప్పుడు టెన్షన్ మొదలైందా? అగ్రరాజ్యంలో పర్మనెంట్ సిటిజన్షిప్ వస్తుంది అనుకుంటే ఇండియా ఫ్లైట్ ఎక్కమంటాడేంటి ట్రంప్? ఇన్నాళ్ల అమెరికా డ్రీమ్ ఇప్పుడు భయంగా మారబోతుందా? USCIS అంటే యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటనతో సాఫ్ట్వేర్ ప్రపంచం ఎందుకు షేక్ అవుతోంది? గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉంటే దేశం వదిలి వెళ్లాల్సిందేనా? ప్రస్తుతం ఈ ఒక్క ప్రశ్న, అంటే గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్లో ఉంటే దేశం వదిలి వెళ్ళాలా అన్న ఈ ఒక్క ప్రశ్న సోషల్ మీడియాని షేక్ చేసేస్తూ ఉంది. గత 10-15 ఏళ్ళుగా ట్యాక్సులు కట్టి అమెరికా డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించి కీ రోల్ ప్లే చేస్తున్న ఇండియన్స్కి ఇది రిటర్న్ గిఫ్టా? పిక్చర్ అప్పుడే అయిపోలేదు. సొంత దేశానికి వెళ్దామనుకున్న టైంలో సీన్లోకి DHS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సర్వీసెస్ ఎంటర్ అయ్యింది. అసలు DHS ఏమంటోంది? DHS గురించి న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పింది? ఆ ప్రకటన వెనుక ఉన్న అసలు గుట్టేంటి? ఇండియన్ H-1B వీసా హోల్డర్స్కి ఊరట దక్కిందా, లేకపోతే ఉరితాడు బిగుస్తూ ఉందా? ఇది గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు. అవును, ఈ అవకాశం ఈ గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు మీద ప్రభావం చూపించబోతోంది. అసలు ఏం జరుగుతోంది? ఏం జరిగే అవకాశం ఉంది? ఏం చేయొచ్చు? వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. గ్రీన్ కార్డ్కు అప్లై చేసుకునే వాళ్ళు అమెరికాలో ఉండొచ్చో ఉండకూడదో ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నమస్తే, వెల్కమ్ టు RTV. నేను సచిన్. అమెరికా ఏ దేశం వాళ్ళకైనా ఇదొక డ్రీమ్ డెస్టినేషన్, ఎస్పెషల్లీ మన భారతీయులకి, మన ఇండియన్స్కి. దట్టు మన తెలుగు రాష్ట్రాల యువతకు H-1B వీసా అనేది ఒక గోల్డెన్ టికెట్. ఆ తర్వాత గ్రీన్ కార్డ్ సాధించడం లైఫ్ గోల్. కానీ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, దట్టు వార్తాపత్రికలు, న్యూస్ పేపర్స్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్. గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్ ప్రక్రియ పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండడానికి వీల్లేదు. మీ బ్యాగ్ సర్దుకొని స్వదేశానికి వెళ్ళిపోవాలి. ఇది వాళ్ళు చెప్పుకొచ్చిన మాట. ఎస్, మీరు విన్నది అక్షరాల నిజం. ఈ ఒక్క వార్త అమెరికాలో ఉన్న వేలాది మంది ఇండియన్ టెక్కీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. పిల్లల చదువులు, తీసుకున్న లోన్లు, కొన్న ఇల్లు అన్నీ వదిలేసి ఇండియాకు వచ్చేయాలా అనే అయోమయంలో పడిపోయారు వారంతా కూడా. అసలు ఎందుకు వచ్చింది గందరగోళం? US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS చేసిన ఆ ఒక్క చిన్న ప్రకటన, దాన్ని జనాలు అర్థం చేసుకున్న విధానం మొత్తం ఇమిగ్రేషన్ కమ్యూనిటీస్లో చిచ్చు పెట్టింది. ఇప్పుడు ది న్యూయార్క్ టైమ్స్ ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టింది. అసలు ఇమిగ్రేషన్ రూల్స్ మారాయా, లేకపోతే ఉన్న రూల్స్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నామా? తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సర్వీసెస్, లేకపోతే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. నిప్పులు ఎంతో పొగరాదంటారు కదా. అసలు ఈ గ్రీన్ కార్డు ప్రకంపనలకు కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది. అందులో ఉన్న ఒక పాయింట్ వలసదారుల గుండెల్లో బాంబు పేల్చింది. అదేంటి అంటే, గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ జరుగుతున్న టైంలో అప్లికెంట్స్ అంటే దరఖాస్తుదారులు వాళ్ళు తమ దేశాలకి, స్వదేశాలకు వెళ్ళి అక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రాడినరీ కండిషన్స్లో మినహాయింపులకు అర్హత సాధిస్తే తప్ప అనేది అక్కడ స్టేట్మెంట్. సరిగ్గా ఇక్కడే అసలు కన్ఫ్యూషన్ స్టార్ట్ అయింది. అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి అంటే, కామన్గా సాధారణ పరిస్థితులు అంటే తెలుసు, కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి? ఎవరికి ఇస్తారా మినహాయింపు అంటే, నార్మల్గా IT కంపెనీస్లో పనిచేసే H-1B హోల్డర్స్, వాళ్ళ కుటుంబాలు అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చారనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. అక్కడి నుంచే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలా అనే క్వశ్చన్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ వార్త వైరల్గా మారింది. ఒకసారి దీనికి సంబంధించి మరింత బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పాయింట్ని కొంచెం రివైండ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా. అందుకే ఈ పాయింట్ని మీకోసం మళ్ళీ నేను జస్ట్ రివైండ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్స్ గురించి అలా ఉన్నాయి కాబట్టి. కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిన పాయింట్ నుంచి మాట్లాడుకుందాం. వాళ్ళు అన్నారు కదా, అసాధారణ పరిస్థితులు అంటే ఏంటి, ఇదొకటి మాట్లాడుకోవాలి. అసలు ఎవరికా మినహాయింపిస్తారు?
అంటే నార్మల్గా ఐటీ కంపెనీలో పనిచేసే H1B హోల్డర్స్ వాళ్ళ కుటుంబాలు అన్నీ వదిలేసి ఇండియాకి వచ్చేయాలా? అంటే ఇండియా నుంచి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలా? ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈ వార్త వైరల్గా మారిపోయింది. ఇమిగ్రేషన్ లాయర్స్ ఫోన్లు మోగుతూ ఉన్నాయి. ఇమిగ్రేషన్ రైట్స్ యాక్టివిస్ట్స్ రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ముఖ్యంగా దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డు కోసం పెండింగ్ లిస్ట్లో ఉన్న ఇండియన్స్కి ఇదొక బ్లాస్టింగ్ న్యూస్. చూసారుగా కన్ఫ్యూజన్ ఎలా క్రియేట్ అయ్యిందో. అయితే ఈ మిస్ ఫైర్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి అమెరికా ప్రభుత్వం రంగంలోకి దిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ DHS ఎంటర్ అయింది. ది న్యూయార్క్ టైమ్స్ అపోహలకు చెక్ పెడుతూ అసలు నిజాన్ని కుండబద్దలు కొట్టింది. గ్రీన్ కార్డ్ అప్లికెంట్స్, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులారా, డోంట్ ప్యానిక్, వీఆర్ విత్ యూ అంతే. అంటే DHS ఇచ్చిన ఆ ఊరట ఏంటి అనే క్వశ్చన్ కూడా ఇక్కడ రైజ్ అవుతుంది. బాస్, మీరు అమెరికా వదిలి వెళ్లాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ చెప్పిన మాట ఇదే. మే 29 శుక్రవారం DHS ఇచ్చిన ఆ క్లారిటీతో H1B హోల్డర్స్ ముఖాల్లో మళ్ళీ చిరునవ్వులు స్టార్ట్ అయ్యాయి. బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫ్యూ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, ఈ ప్రాసెస్లో ఎలాంటి మార్పు లేదు, పాత రూల్సే కంటిన్యూ అవుతాయి. పాయింట్ నెంబర్ 2, గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న మెజారిటీ ఆఫ్ అప్లికెంట్స్ ప్రాసెసింగ్ టైంలో అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండొచ్చు. పాయింట్ నెంబర్ 3, అయితే ప్రతి కేసును పరిశీలించి నిర్ణయించే డిస్క్రిషనరీ పవర్ ఇమిగ్రేషన్ అధికారులకు ఉంటుంది. ఇది కొత్త రూల్ కాదు, చాలా కాలంగా అమల్లో ఉంది. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు కూడా, అంటే అక్కడున్న ఒక ఉన్నతాధికారి వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇది ఇమిగ్రేషన్ స్ట్రాటజీలో వచ్చిన మార్పు కాదు, రొటీన్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్ అని కొట్టిపారేశారు. గ్రీన్ కార్డ్ ఆ ప్రొసీజర్పై వలసదారుల సంఘాల్లో చెలరేగిన ఆందోళనకు ఈ వివరణ ఒక ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉందండోయ్. దాదాపు అందరూ అమెరికాలో ఉండొచ్చు అని ప్రభుత్వం చెబుతోంది, కానీ అధికారులు ఎవరిని అమెరికాలో ఉండాలో, ఎవరిని వదిలి వెళ్ళమని ఆదేశించారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఏ పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆ విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తారు? అంటే అక్కడ అమెరికన్ అధికారులు ఎవరిని అమెరికా వదిలి వెళ్ళాలి అని చెప్పి ఆదేశించవచ్చు. ఏ పరిస్థితుల్లో ఇమిగ్రేషన్ అధికారులు ఆ విచక్షణ అధికారాన్ని ఉపయోగిస్తారు అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా చెప్పాలంటే క్లారిటీ కావాలి కదా. సో దీని మీద DHS ఒక హింట్ ఇచ్చింది. ఆ హింట్ ఏంటో తెలుసా? అందరూ సేఫ్ అని సంబరాలు చేసుకునే ముందు బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొన్ని కండిషన్స్ అప్లై ఉంటుంది. అందరూ సేఫ్ అని చెప్పి సంబరాలు చేసుకునే కన్నా ముందు బ్యాక్గ్రౌండ్లో కొన్ని కండిషన్స్ అప్లై అని చెబుతూ ఉంది. DHS రూల్స్ ప్రకారం ఈ తప్పులు చేసిన వారు అప్లికేషన్ ప్రాసెసింగ్ టైంలో ఖచ్చితంగా అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీసా టైం ముగిసిన దేశంలోనే ఉండిపోవడం. ఈ వీసా, మీ వీసా వ్యాలిడిటీ అయిపోయినా మీరు చట్టబద్ధంగా, ఒక్క మాటలో చెప్పాలంటే చట్టబద్ధంగా లేకుండా అంటే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటే మీకు రిస్క్ తప్పదు. మీ వీసా వ్యాలిడిటీ అయిపోయింది అనుకోండి, మీరు వెంటనే అమెరికా విడిచిపెట్టి వచ్చేయాలి. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటే మీకు రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. క్రిమినల్ రికార్డ్స్, గతంలో మీరు ఇమిగ్రేషన్ చట్టాన్ని ఉల్లంఘించి ఉంటే అధికారులు మీ కేసును సీరియస్గా తీసుకుంటారు. అయితే ఇక్కడ ఉన్న మైనస్ పాయింట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరు ప్రభావితం కావచ్చు అనే దానిపై DHS ఎలాంటి డీటెయిల్డ్ గైడ్ లైన్స్ అధికారికంగా విడుదల చేయలేదు. ఏ పరిస్థితుల్లో US విడిచి వెళ్లాల్సి ఉంటుందో స్పష్టంగా చెప్పలేని కారణంగా కొన్ని ప్రశ్నలు ఇంకా అలా మిగిలి ఉన్నాయి. ఆఖరికి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్లోని కొంతమంది అధికారులకు కూడా ఈ రూల్స్పై క్లారిటీ లేదు అనేది ఇన్సైడ్ టాక్. రూల్స్ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు ఎలా ఉన్నా అసలు ఈ ఎపిసోడ్ వల్ల ఫైనల్గా మన ఇండియన్స్కి, ఎస్పెషల్లీ మన తెలుగు టెక్కీలకు జరిగిన మేలేంటి? గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్ అనే పదం, ఇది వింటేనే మన వాళ్ళు వణికిపోతారు. అలాంటిది అమెరికా ప్రభుత్వం తాజా నిర్ణయం మన వాళ్లకు ఎలా బూస్ట్ ఇస్తుందో చూద్దాం. అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఏళ్ల తరబడి కాదు, దశాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మన భారతీయులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్లో అత్యధిక శాతం దరఖాస్తులు భారతీయులవి. ఎస్పెషల్లీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఫినాన్స్
ఈ రంగాల్లో పనిచేస్తున్న వేలాది మంది H1B హోల్డర్స్, వాళ్లపై ఆధారపడిన ఫ్యామిలీస్ కట్టు మీద సామలాంటి జీవితం గడుపుతూ ఉన్నాయి. ప్రాసెసింగ్ టైంలో ఇండియా వెళ్ళిపోవాలి అనే వార్త వాళ్లకు పిడుగులంటది. పిల్లల చదువులు సగంలో ఆగిపోతాయి. కొనుక్కున్న కార్లు, ఇల్లు అమ్ముకోవాలి. కెరియర్ డైలమాలో పడిపోతుంది. కానీ DHS రీసెంట్ క్లారిఫికేషన్తో ఈ భయాలన్నీ పటాపంచలయ్యాయి. మీరు మీ ఉద్యోగాలు చేసుకోవచ్చు, మీ పిల్లల చదువులు కొనసాగించవచ్చు, అమెరికాలోనే ఉంటూ మీ గ్రీన్ కార్డ్ కళ సాకారం చేసుకోవచ్చు అని ప్రభుత్వం పరోక్షంగా భరోసా ఇచ్చింది. ప్రస్తుత గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్లో అమెరికాలోనే ఉండే అవకాశం వేలాది భారతీయ కుటుంబాలకు కొండంత అంట. సో అది మ్యాటర్. న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం అమెరికా వలస విధానంలో ఎలాంటి భూకంపం రాలేదు. రూల్స్ ఎక్కడ మారలేదు. గ్రీన్ కార్డ్ కోసం క్యూలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవచ్చు, హ్యాపీగా ఊపిరి పీల్చుకోవచ్చు. అయితే చట్టాలకు లోబడి ఉంటేనే ఈ ఊరట. వీసా ఓవర్స్టే లాంటి పొరపాట్లు చేస్తే మాత్రం ఇమిగ్రేషన్ అధికారుల పవర్స్ ముందు నిలబడలేరు. మీరు అక్కడ మీ డ్రీమ్స్ కంట్రీలో అడుగుపెట్టడమే కాదు, అక్కడ నిలదొక్కుకోవాలన్న ఎప్పటికప్పుడు అక్కడి చట్టాలపై అవగాహన ఉండాలి. సోషల్ మీడియా పుకార్లను నమ్మి పానిక్ అవ్వకండి. అఫీషియల్ స్టేట్మెంట్స్ మాత్రమే ఫాలో కండి. ఇలాంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కోసం మీకేం చేయాలో తెలుసు కదా, RTV ఫాలో కండి. అండ్ ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.